వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే కార్యకర్తకు పట్టం కట్టిన అధినేత శ్రీకాళహస్తి గుడి చైర్మన్గా కొట్టే సాయి. ఈ వ్యక్తి అందరికీ గుర్తుండే ఉంటుంది. జనసేన పార్టీలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త, జెండా కట్టిన కార్యకర్త. మరి ఆ కార్యకర్తకి ఈరోజు పట్టం కట్టాడు ఆ పార్టీ అధినేత. ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యల మీద పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్త కొట్టే సాయి గారిని మరి అక్కడ ఉన్నటువంటి సిఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. ఆ ఘటనతో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోయింది. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు శ్రీకాళహస్తి వెళ్ళి కొట్టే సాయి అతన్ని భుజం మీద చెయ్యి వేసి, నీకు నేనున్నాను, నీకు అండగా ఉంటాను, నువ్వు భయపడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదని చెప్పేసి ఆ కార్యకర్తకి భరోసా ఇచ్చారు అధినేత. చూడొచ్చు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆ తిరుపతి హరిప్రసాద్ గారు, సో ఇంకా రిమైనింగ్ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఉన్నారు, చూడొచ్చు అనమాట. ఈ ఘట్టం ఇప్పటికి కూడా ఎవ్వరూ మర్చిపోలేదు. 2 సంవత్సరాల క్రితం ఒక మహిళా సిఐ అన్యాయంగా సమస్యల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందినటువంటి కొట్టే సాయి గారిని చెంప మీద కొట్టింది ఒక మహిళా సిఐ. విచక్షణ మర్చిపోయి, మంచి మర్యాద మర్చిపోయి, సభ్య సమాజం తలదించుకునేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించింది. మరి ఒక మహిళ, అందులోనూ ఒక పోలీసు, మరి దెబ్బలు తిన్నటువంటి ఆ కార్యకర్త ఆవేదన ఎలా ఉంటుంది? ఎంత అవమానానికి గురవుతాడు, సమాజం ముందు ఎంత చిన్నబోతాడు. అలా చిన్నపోకూడదు, సమాజం ముందు అవమానానికి గురవకూడదు సొసైటీ ముందు అని చెప్పేసి ఆ పార్టీ అధినేతే కదిలి వచ్చి మరి కార్యకర్తకి భుజం తట్టి, నేనున్నాను నీకు అని చెప్పేసి చెప్పిన ఘటన 2 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలో జరిగింది. అయితే తాజాగా నిన్న వివిధ ఆలయాలకు సంబంధించి చైర్మన్లను ప్రకటించినటువంటి నేపథ్యంలో శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్గా కొట్టే సాయి పేరు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ కొట్టే సాయి అయినా ఈ కొట్టే సాయి ఆ రోజు నిరసన తెలుపుతున్నప్పుడు ఒక సిఐ చేయి చేసుకున్నారు కదా ఆయన మీద. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకి భరోసా ఇచ్చారు కదా. ఒక సాధారణ చిన్న కార్యకర్త కదా ఆయనకి ఎలాంటి వ్యాపారాలు కూడా లేవు కదా. ఒక చిన్న ఫ్యాన్సీ షాపు శ్రీకాళహస్తిలో నడుపుకునేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కదా. మరి ఈరోజు ఆయన్ని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా ఆ అధినేత నియమించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఈ విధమైనటువంటి నిర్ణయాలు పార్టీ కార్యకర్తలో ఒక ఉత్సాహాన్ని నింపుతాయి. ఇదే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు ఆయనకి సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకోవడానికి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కోలా ఆనంద్ గారు మరి గతంలో ఆయన ఇదే పదవిని ఆయన నిర్వహించున్నారు. వారి భార్య గారికి మరి శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పదవిని ఇప్పించుకునేందుకు ఆయన కూడా మరి విశ్వ ప్రయత్నాలు చేశారనేటువంటి టాక్ స్థానికంగా వినపడుతుంది. మరి వీళ్ళందరూ పెద్ద నాయకులు, కోలానంద్ గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు చాలా పెద్ద నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ఎమ్మెల్యే ఉన్నారు సుధీర్ రెడ్డి గారు. మరి వాళ్ళందరినీ కాదని ఒక కార్యకర్తని, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని, సాధారణ చిన్న కార్యకర్తని, మరి ఎంతో గౌరవంతో హుందాతో బతికేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ ఆలయ చైర్మన్ పదవిని మరి ఆయన కట్టబెట్టడం నిజంగా గొప్ప విషయం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఈరోజు చూస్తున్నారు చాలామంది, గత ప్రభుత్వాల్లో చూశారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మరి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చిందో చాలామందికి తెలిసినటువంటి అంశం. సో కాబట్టి పెద్ద పెద్ద పదవులు గత పాలకులు మరి వారికి నచ్చిన వ్యక్తులకి, వారికి లబ్ధి ప్రయోజనాలు చేకూరేటువంటి వ్యక్తులకి ఇచ్చినటువంటి నేపథ్యంలో
ఇప్పుడు స్పష్టంగా చూస్తే ఒక సాధారణ కార్యకర్తకి జనసేన పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి తర్వాత మరి ఒక గొప్ప పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని అందరికీ తెలిసిన అంశమే. అలాంటి ఆ గొప్ప పుణ్యక్షేత్రానికి మరి చైర్మన్గా, పాలక మండలికి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావటం నిజంగా చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. అవకాశం ఆ జన సైనికుడికి వచ్చింది. ఆయన జనసేన నేత కూడా కాదు, ఒక జన సైనికుడు. ఈరోజు సైనికుడే నాయకుడయ్యాడు. అధినేత సైనికుడిని నాయకుడిని చేసి పట్టం కట్టినటువంటి ఒక ఘనమైనటువంటి ఈ ఘట్టం ఈ శ్రీకాళహస్తి ఎపిసోడ్ చూస్తే అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ అంశంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు ఒక భరోసా, ఎస్, ధైర్యంగా ఉంటే, పోరాటం చేస్తే, పార్టీ కోసం మనం నిలబడితే నాయకుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని పడిపోకుండా పట్టుకుంటాడు. ఏదో ఒక రోజు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఈరోజు కాకపోతే మళ్ళీ మరొక ప్రభుత్వంలో అవకాశం వస్తుంది. మన బలాన్ని పెంచుకుందాం, సంఖ్యను పెంచుకుందాం, ఓట్ బ్యాంకును పెంచుకుందాం, ఎమ్మెల్యే స్థానాలు పెంచుకుందాం, అధినేతకు అండగా నిలబడదాం అని చెప్పేసి ఈరోజు కార్యకర్తల్లో ఒక చలనం వచ్చింది. మళ్ళీ కాస్త ఈ మధ్యకాలంలో కాస్త అసంతృప్తులకి కార్యకర్తలు లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 30% నామినేటెడ్ పదవులు అనే తరుణంలో మరి 10% కూడా రాలేదు. సో ఇప్పటికే అసంతృప్తి లేదా అంటే ఖచ్చితంగా ఉంది, లేదని ఎవరు చెప్పడానికి లేదు. కానీ ఇలాంటి కార్యకర్తలకి పదవులు దక్కినప్పుడు మాత్రం ఆ సైనికులు, జన సైనికులకి కాస్త ఆనందంగా ఉంటుంది. సరే, మనకి అనుకున్న పర్సంటేజ్ కూటమిలో రాకపోయినప్పటికీ కూడా మనతో పాటు జెండా మోసిన కార్యకర్తకి పదవి వచ్చింది కదా, ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుందిలే, మన నాయకుడిని నమ్ముకొని మనం కూడా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తల్లో కలిగింది అనేది ఈ అంశం ద్వారా అయితే స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి పరిణామం. సైనికుడే నాయకుడైన వేళ అధినేత సైనికుడిని నాయకుడిని చేసినటువంటి ఘట్టం. సో ఇప్పుడు ఆ సిఐ అంజు యాదవ్ గారు ఖచ్చితంగా కొట్టే సాయి గారికి నమస్కారం పెట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన సాధారణమైన కార్యకర్త కాదు, ఒక మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారి తర్వాత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి తర్వాత స్థానాన్ని ఆయన అలంకరించబోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థానం చాలా గొప్ప స్థానం, భగవంతుడికి సేవ చేసుకునే స్థానం. అంత మహాపుణ్యక్షేత్రంలో మరి ఆలయ చైర్మన్గా మరి ఈ యొక్క అవకాశం చాలా గొప్పది. ఈరోజు అంజు యాదవ్ లాంటి సిఐలు కొట్టే సాయి గారికి ఖచ్చితంగా నమస్కారం పెట్టాల్సిందే, ఆయన ప్రోటోకాల్కి గౌరవించాల్సిందే. చైర్మన్ గారు వస్తున్నారు అంటే అంజు యాదవ్ లాంటి సిఐలు ఆయనకి భద్రతని, బందోబస్తుని ఇవ్వాల్సిందే. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం అయితే చెప్పుకోవచ్చు.